దేవుడు ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడు అనే అంశం గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా సరైనది చేస్తాడు. అవిశ్వాస అయినా సరే, విశ్వాసకైనా సరే, దేవుడు ఎల్లప్పుడూ మంచి చేస్తాడు. దేవుడు పొరపాట్లు చేసేవాడు కాదు. దేవుడు తప్పు చేసేవాడు కాదు. ఆయన ఏం చేసినా సరే రైటే. ఆయన ఏం చేసినా సరే కరెక్టే. ఆయన చేసిన దానికి ఏ మనిషి వంక పెట్టకూడదు. ఆయన జరిగిస్తున్న దానికి ఏ మనిషి ఆయన మీద అపరాధం మోపకూడదు. ఆయన మీద నిందలేయకూడదు. ఆయన్ని ప్రశ్నించకూడదు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ మనుషులకి న్యాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు కావాలని ఎవరికి బాధ కలుగ చేయడు, ఎవరికి నొప్పి కలిగించడు, ఎవరికి విచారం కలిగించడు. దేవుడు హృదయపూర్వకంగా కావాలని ఎవరికి బాధ కలుగ చేయడు. యాకోబు కూడా మాట్లాడినప్పుడు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. అంటే మనుషులకు కీడు కలగాలని, మనుషులకు నాశనం కలగాలని దేవుడు కోరుకునేవాడు కాదు. దేవుడు ఆరోపణలో మనుషులను శోధించేవాడు కాదు. కాబట్టి దేవుని పేరు చెప్పుకుంటున్న మనము, దేవుని పేరు పెట్టుకుంటున్న మనము, దేవుడు మనకు అర్థం కావాలి. మేము దేవుని నమ్మాము అని చెప్పుకోవటం మాత్రం కాకుండా దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం కావాలి. ఆయన స్వభావం ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన నీతి న్యాయాలు ఏంటో మనకి అర్థం కావాలి. కాబట్టి అనుచితంగా, అనాలోచనగా దేవుని గురించి మనం మాట్లాడకూడదు. దేవుడు ఎందుకో ఇలా చేశాడు, దేవుడు అలా చేస్తే బాగుండు, ఆ మాట కూడా అనుకోకూడదు. దేవుడు అలా చేస్తే బాగుండే, ఇలా చేస్తే చాలా బాగుండేదైనా దేవుడు ఎందుకు అలా చేశాడు ఆయన అని కూడా ఆ తలంపులు కూడా మన మనసులోనికి రాకూడదు. దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? రోమపత్రికలో మాట్లాడుతూ పౌలు, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నీవేమన్నా దేవుని ఆలోచన సభలో చేరిన వాడవా? దేవునికి ఏమన్నా మన ఆలోచన చెప్పగలమా? ఆయన అలా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండేది కదా, ఎందుకని ఇలా చేశాడు? దేవుడు ఏం చేసినా సరే అది రైటే. దేవుడు ఏం చేసినా సరే అది కరెక్ట్. దేవుడు ఏం చేసినా సరే అది సరైనదే. దేవుడు ఎల్లప్పుడూ కూడా సరైనదే చేస్తాడు తప్ప తప్పులు పొరపాట్లు దేవుడు ఎప్పుడు కూడా చేయడు. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. అవిశ్వాసికి అన్యాయం చేయడు, విశ్వాసి కూడా అన్యాయం చేయడు. అంటే దేవుడు మనకు అర్థం కావాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం. ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది పుస్తకము. విలాప వాక్యాలు కూడా ఇర్మియానే రాశాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. అమ్మా విన్నావా? దేవుడు ఏమంటాడు అక్కడ? ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధ అయినను కలుగజేయుడు. అంటే దేవుడు కావాలని మనుషుల్ని బాధ పెట్టడు. దేవుడు కావాలని మనుషుల్ని నొప్పించడు, విచారం కలుగజేయడు. ఆయన కొన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తే
ఇలా జరగకపోతే బాగుండు, దేవుడు అలా చేయకపోతే బాగుండు. తరచుగా లోకంలో ఈ మాటలు మనం వింటుంటాం. ఒక్కోసారి మన ఆలోచనలో కూడా ఏమన్నా మాటలు ప్రవేశిస్తున్నాయా? ఆలోచించేద్దామండి కొద్ది నిమిషాలు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు న్యాయవంతుడు. 129 కీర్తన చూడండి. 129 కీర్తన 4వ వచనంలో దేవుడు ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి? 129 కీర్తన 4. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు యెహోవా న్యాయవంతుడు. ఆయన న్యాయమును ప్రేమించువాడు. ముప్పై 37వ కీర్తన 28వ వచనం. 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడంటమ్మా పిల్లరా? యెహోవా న్యాయమును ప్రేమించువాడు. నెంబర్ 2, భక్తులను ఏం చేయనంట? ఆయన భక్తులని విడిచిపెడతాడా, విడకుంటాడా? ఆయన తన భక్తులని విడవడు. నెక్స్ట్ 3 ఏమంటే అక్కడ, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలము. అంటే న్యాయం ప్రేమించే దేవుడు తన భక్తుల్ని కాపాడుతుంటాడు. న్యాయాన్ని ప్రేమించే దేవుడు తన భక్తులకి అన్యాయం జరగకుండా తన భక్తుల్ని కాపాడుతుంటాడు. మరణం తప్పించుట ప్రభుని యెహోవా వశం అంటాడు 68వ కీర్తనలో. అంటే ఒకవేళ తన భక్తులు ఆపదలో ఉంటే, ఆపదలో ఉన్న తన భక్తుల్ని పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే కాపాడుతుంటాడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. ఆయన న్యాయమును ప్రేమించేవాడు. 2, ఆయన న్యాయమును ఇష్టపడతాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో దేవుడు న్యాయాన్ని ఇష్టపడతాడని మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం చదువు. ఒక అద్భుతమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంటది. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకు, అంటే దేవునికి ఇష్టమైనది ఏంటిది? న్యాయం. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమైందో ఈరోజు మనకి అదే ఇష్టం అవ్వాలి. దేవుడు దేన్ని జరిగిస్తాడో ఈరోజు మనం అదే జరిగించాలి. ఎందుకంటే సహోదరులారా, ఈరోజు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. అంటే దైవ స్వభావంలో మనం పాలివారం కావాలి. ఏంటో దైవ స్వభావం అంటే, దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, దేవుడు న్యాయాన్ని ఇష్టపడేవాడు. ఈరోజు దేవుని పేరు పెట్టుకున్న ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే న్యాయాన్ని ప్రేమిస్తూ, న్యాయాన్ని ఇష్టపడుతూ న్యాయం జరిగించాల్సిన అవసరం ఉంటుంది. దేవునికైతేనేమో న్యాయం ఇష్టము. ఈరోజు మనకేది ఇష్టము? అన్యాయం చేయటం ఇష్టమా, లేకుంటే న్యాయం చేయటం ఇష్టమా? లోకంలో మనుషులైతేనేమో అన్యాయం చేస్తారు. వాస్తవానికి లోకంలో న్యాయం కనిపిస్తుందా? న్యాయం అరుదుగా కనిపిస్తుంది. లోకంలో అన్యాయమే జరుగుతుంది తప్ప లోకంలో న్యాయం అనేది జరగటం అనేది అరుదుగా కనిపిస్తుంటది. కానీ దేవుడు మాత్రము నీతి న్యాయాలని జరిగించేవాడు. అందుకే ఏమంటే మనుషులు
అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయం చేసే అవకాశము లేదు. అందుకే మనకు తెలిసిన కంఠస్థ వాక్యం 118 కీర్తనలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. ఎందుకు? మనుషుల నమ్మకాన్ని ఒమ్ము చేయొచ్చు, వాళ్ళు నమ్ముకుంటే అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుని నమ్ముకుంటే దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కాదు. నిజంగా వాక్యం ఎరిగిన వ్యక్తి అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? పలానా మనిషి నాకు అన్యాయం చేశాడని చెప్పగలమే తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడని నిజంగా వాక్యం ఎరిగిన మనుషులు చెప్పగలరా? ఒకవేళ తల్లిదండ్రులు అన్యాయం చేయొచ్చేమో కానీ, అన్నదమ్ములు అన్యాయం చేయొచ్చేమో కానీ, మన చుట్టూ ఉన్న సమాజం అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరైనా చెప్పగలరా రాజు? ప్రపంచంలో ఎవడే చెప్పలేడు. ఒకవేళ చెప్పాడు అనుకో, ఆ మనిషికి దేవుడు అర్థం కాల. దేవుడు అన్యాయం చేశాడు అని అంటున్నావంటే ఆ మనిషికి ఎవరు అర్థం కాలేదు? దేవుడు అర్థం కాలేదు. దేవుని యొక్క స్వభావం ఆ మనిషికి అర్థం కాలేదు. అంత మాత్రం కాకుండా ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతి న్యాయం జరిగిస్తాడని మాట్లాడుతున్నాడు. నీతి న్యాయములను జరిగించును. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువు సహోదర. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే నీతి న్యాయమును జరిగించుచున్న. ఎక్కడ? భూమి మీద. అంటే భూమి మీద దేవుడు ఏం చేస్తుంటాడు? నీతి న్యాయాలని జరిగిస్తూ ఉంటాడు. అంటే దేవుని దగ్గర న్యాయం దొరుకుద్ది కానీ లోకంలో మనకు న్యాయం దొరకపోవచ్చు. ఒక వచనం చూద్దామా? ఒక అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడు ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనం. 59వ అధ్యాయము 14వ వచనం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతేమో దూరంగా ఉంది, సత్యమేమో సంత వీధిలో పడుంది, ధర్మమేమో లోపల ప్రవేశించట్లేదు, నీతి న్యాయం జరిగించేవాడేమో దోచబడుచున్నాడు. అంటే వాస్తవానికి లోకంలో నీతి న్యాయం ఉందా? లోకంలో అది కనిపించదు. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవుని రాజ్యంలో కనిపిస్తుంది. అంటే నీతి న్యాయములని జరిగించేవాడు పరమదేవుడు. లోకంలోనేమో గనులకి న్యాయం జరగవచ్చు, సామాన్యుడికి న్యాయం జరగదు. ఈరోజు ఈ మధ్య ఒక సెలబ్రిటీకి వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. జస్ట్ 4-5 రోజుల్లోనే సుమారు ఒక 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి ఇచ్చేసింది. దాని కింద న్యూస్ ఏంటంటే, ఒకవేళ సామాన్యుడికి ఇలా జరిగింది అనుకో, మీరేం చేస్తారంటే మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకొని ఎన్ని సర్టిఫికెట్లు రిపోర్ట్లు మీరు అడుగుతారని కొంతమంది విమర్శించేస్తున్నారు. అంటే అతను సెలబ్రిటీ కాబట్టి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏం చేశారంటే జస్ట్ ఒక 3-4 రోజుల్లో ఇచ్చేశారు. అలాంటి పరిస్థితి ఒక సామాన్యుడికి జరిగింది అనుకో, ఎన్నిసార్లు మీ ఆఫీస్ చుట్టూ మీరు తిప్పించుకుంటారు? వాస్తవం అది. అంటే ఒక సెలబ్రిటీకి ఏమో ఒక విధంగా న్యాయం జరుగుద్ది, ఒక అధికారికి ఏమో ఒక విధంగా న్యాయం జరుగుద్ది. ఒకవేళ సమాజంలో ఒక పలుకుబడి హోదా ఉంటే ఆ మనిషికి ఒక రకంగా న్యాయం జరుగుద్ది, కానీ సామాన్యులకు మాత్రము అన్యాయం జరుగుతుంది. కానీ దేవుని దగ్గర అలాంటి ఆలోచన లేదు. ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు. అలాగే 4వది, ఆయన పక్షపాతము లేనివాడు.
ఆ పరమదేవుడు పక్షపాతము లేనివాడు. అవిశ్వాసుల పట్ల విశ్వాసుల పట్ల ఎలాంటి పక్షపాతం జరిగించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయంగా కార్యక్రమాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడు ఒకసారి. దేవుడికి పక్షపాతం లేదు అని మాట్లాడుతుంటాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదు. పక్షపాతం అంటే అర్థం ఏంటి? పక్షపాతం అంటే దేవునికి పక్షపాతం లేదు. ఈరోజు మనకి ఇక్కడ కూర్చున్న మనకేమన్నా పక్షపాతం ఉందా? దేవునికి లేదు ఆ పక్షపాతం. ఒకసారి కుటుంబంలో కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఏ వాతావరణము? పక్షపాతము కలిగిన వాతావరణం కనిపిస్తుంటది. ఆడకూతురు అయితేనేమో ఒక లెక్క, మగబిడ్డ అయితేనేమో ఒక లెక్క. పక్షపాతం కనిపిస్తుంటది అక్కడ. ఈ పక్షపాత బుద్ధి అనేది తల్లిదండ్రులు కూడా కనిపిస్తుంటది. నేను అనేక మంది తల్లిదండ్రులను చూశాను. అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక తల్లి ఇలాంటి బుద్ధిని అసలు ఎలా చూపించగలుగుతుంది? చిన్న కొడుకు అయితేనేమో ఒక లెక్క, పెద్ద కొడుకు అయితేనేమో ఒక లెక్క. అంటే ఒకే కడుపును పుట్టారు ఆమెకి. అంటే ఒకే కడుపును పుట్టినా సరే ఇద్దరు కొడుకుల పట్ల ఏం జరుగుద్ది అంటే ఒక పక్షపాత బుద్ధిని చూపిస్తుంటది ఆవిడ. అంటే ఒక తల్లికి ఆ బుద్ధి ఎలా ఉండగలిగింది అసలుకి? లోపల ఒక సామెత ఉంది, మంచి కొడుకులు ఉండకపోవచ్చేమో కానీ మంచి తల్లి మాత్రం ఖచ్చితంగా ఉంటది. కానీ కొంతమంది తల్లులు చూస్తే ఆ సామెత అబద్ధం అనిపిస్తారు అనమాట. ఆ సామెత అబద్ధం అనిపించారు. అంటే దేవునిలో ఏం లేదు, పక్షపాతం లేదు. ఈరోజు కుటుంబ వాతావరణంలో అంటే దైవికమైన కుటుంబ వాతావరణంలో కూడా అలాంటి పక్షపాత బుద్ధి అనేది కనపడకూడదు. విశేషంగా స్త్రీలారా, ఒకవేళ క్రైస్తవ కుటుంబాలు అయితే ఆ క్రైస్తవ ఒకవేళ కోడళ్ళు అయితే, క్రైస్తవ కూతుర్లు అయితే ఒక కూతురు కోడలు సేమ్ ఈక్వల్ గా చూసే బుద్ధి ఈరోజు క్రైస్తవ స్త్రీలలో ఉండాలి. అంటే ఒక కూతురు గురించి ఎలాగ ఆలోచిస్తావో అలాగే కోడల గురించి కూడా అలా ఆలోచించే మనసు ఈరోజు క్రైస్తవ స్త్రీలకి రావాలి. కూతురు అయితే ఒక లెక్క, కోడలైతేనేమో ఒక లెక్క. కూతురు ఒక న్యాయము, కోడలకు ఒక న్యాయము. చిన్న కొడుకేమో ఒక న్యాయము, పెద్ద కొడుకేమో ఒక న్యాయము. నీ కడుపున పుట్టారు కదా మనళ్ళు. తల్లికి అలాంటి బుద్ధి ఉండొచ్చా? ఈరోజు ఏమన్నా అలాంటి ఆలోచన బుద్ధి మనకి ఏమన్నా ఉందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి దేవునికి లేదు. దేవుని పేరు పెట్టుకున్న మనం కూడా ఆ బుద్ధి మనలో ఉండదు. కాబట్టి న్యాయం జరిగించే దేవుడు ఎలాంటి పక్షపాతాన్ని చూపించడు. కొర్నేలి ఇంట్లో ప్రసంగం చేసేటప్పుడు కూడా పేతురు ఈ విషయాన్ని మాట్లాడుతుంటాడు. దేవునికి పక్షపాతం లేదంటాడు. ఆయా జనములలో ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వాళ్ళందరినీ దేవుడు అంగీకరిస్తుంటాడు. ఇప్పుడు దేవుడు రూతును అంగీకరించాడు లేదా? అంగీకరించాడు. ఎందుకు? రూతు జన్మను బట్టి ఇశ్రాయేలీయురాలా, మోయాబీరాలా? మోయాబీరాలు. దేవుడు రాహాబును అంగీకరించాడు, అంగీకరించలేదా? అంగీకరించాడు. ఎందుకు? రాహాబు ఇశ్రాయేలీయురాలా లేకుంటే ఒక వేశ్య? ఒక వేశ్య. అంటే వాళ్ళు అన్యుల వాళ్ళు. అంటే అన్యజనులైనా సరే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అంగీకరించేశాడు. అంటే పేతురు అక్కడ ఇచ్చే స్టేట్మెంట్ అంటే ఆయా జనములలో ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేవునికి ఎలాంటి పక్షపాతము లేదు. అంటే సామాజిక స్థితిని బట్టి దేవుడు పక్షపాతం చూపించడు. లేకుంటే శరీర ఛాయను బట్టి దేవుడు పక్షపాతం చూపించడు. శరీర ఛాయ అంటే రంగును బట్టి. అంటే లోకంలో రంగును బట్టి పక్షపాతం ఉంటది. అలాగే లోకంలో సామాజిక స్థితిని బట్టి పక్షపాతం ఉంటది. ఏంటి మీ కమ్యూనిటీ ఏంటి? దేవుని దగ్గర అలాంటి వాతావరణం ఉంటుందా? నినేవే పట్టణస్తులు మారుమనసు పొందారు. దేవుడు అంగీకరించాడా? ఎవరాళ్ళు? అన్యజనులు వాళ్ళు. అంటే అన్యజనులు మారుమనసు పొందిన తమ చెడు నడతలు మానుకున్నా సరే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు కొర్నేలి మారుమనసు పొందాడు కదా. కొర్నేలి మారుమనసు పొందితే కొర్నేలి యూదుడా అన్యుడా? అంటే దేవునిలో ఏమి లేదంటే ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు. ఇంకా మోషే మాట్లాడుతూ ఆయన లంచము పుచ్చుకొని వాడు, నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకో పని కోసము, ఒక అధికారి వచ్చిండు అనుకో, ఆ అధికారికి వెంటనే పని జరుగుద్ది. ఒక సామాన్యుడు ఆఫీసులో వెళ్ళిండనుకో పని జరుగుద్దా? నరుల ముఖము లక్ష్య పెట్టిన వాడు యెహోవా దేవుడు అయితే, నరుల ముఖాన్ని లక్ష్య పెట్టే వాళ్ళేమో మనుషులు అనమాట. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చాడు అనుకో వెంటనే న్యాయం జరుగుద్ది.
వెంటనే పని అయిపోద్ది. ఒక సామాన్యులు అనుకో ఎన్నిసార్లు ఆఫీసులు తిరగాలి? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నరుల ముఖాన్ని చూసి పని చేస్తున్నారు. కానీ దేవుడు అలా పనిచేసేవాడు కాదు. దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. లంచం పుచ్చుకొని తారుమారు చేసేవాడు కాదు. కాబట్టి దేవుడు మనకు అర్థం కావాలి సహోదరులారా. ఆయనకి పక్షపాతం లేదు. విశేషంగా అలాగే 6వది 5వది, దేవునికి న్యాయంతో పాటు కనికరము ఉంది. 116 కీర్తన చూడండి. 116 కీర్తనలో దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అని మాట్లాడుతుంటాడు. ఆయన దీర్ఘశాంతము, కృపా, కనికరం కలిగిన వాడు దేవుడు. న్యాయంతో పాటు కనికరం ఉందని మాట్లాడుతుంటాడు. 5వ వచనం 116 కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు, దయా దాక్షిణ్యపురుడు, కరుణా కటాక్షములు గలవాడు, కనికరం కలిగిన వాడు, క్షమాగుణం కలిగిన వాడు. దేవునికి న్యాయంతో పాటు కనికరం ఉంది. సహోదరులారా, ఈ 2 లక్షణాలు భిన్న ధృవాలు కాదు. ఈ 2 లక్షణాలు భిన్న స్వభావాలు కాదు. దేవునికి న్యాయం ఉంది, దేవునికి కనికరం కూడా ఉంది. ఇప్పుడు ఇంతకీ న్యాయం ఏం చేయమంటో తెలుసా? న్యాయమేమో శిక్ష విధించమంటది, కనికరమేమో క్షమించమంటది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాపి ఉన్నాడు. ఇప్పుడు ఒక పాపికి న్యాయంగా తీర్పు తీరిస్తే ఆ పాపికి శిక్ష విధించాలి. ఒక పక్క కనికరం ఏం చేస్తాడంటే ఆ పాపిని క్షమించమని వేడుకుంటాడు. దేవునికి న్యాయం కలిగిన ఒక గుణం ఉంది. అలాగే దేవుడు కనికరం కలిగిన వాడు. ఈ 2 భిన్న ధృవాలు కాదు. ఈ 2 భిన్న స్వభావాలు కాదు. మీకు అర్థం కావాలి. ఈ 2 భిన్న స్వభావాలు కాదు. దేవుడు న్యాయవంతుడు, అలాగే దేవుడు కనికరం కలిగిన వాడు. న్యాయం ఏమంటదంటే పాపిని శిక్షించమంటది. కనికరం ఏం చేస్తుందంటే పాపిని ఏం చేయమంటది? క్షమించమంటది. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఏం చేయాలి మరి? నీతి న్యాయం కలిగిన దేవుడు నీతి న్యాయం ఏమని క్లెయిమ్ చేస్తాడంటే వాడు పాపం చేశాడు, వాడు ఖచ్చితంగా శిక్ష విధించాడు. నీతి న్యాయంతో పాటు దేవునికి కనికరం ఉంది. ఈ కనికరం ఏమంటదంటే ఆ పాపిని క్షమించమని మాట్లాడుతుంటది కనికరము. ఇంతకీ దేవుడు ఏం చేసేటప్పుడు మీకు తెలిసినట్లు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాపం చేసిన పాపిని శిక్షించకుండా పాపం చేసిన మనుషులందరి తరపున దేవుడు ఎవరికి శిక్ష విధించాడు? యేసుక్రీస్తు వారికి శిక్ష విధించాడు. పాపం మెరుగున ఆయనను మన కోసం పాపంగా చేసి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించాను. అంటే పాపానికి న్యాయంగా శిక్ష విధించబడింది. ఒకరోజు ఆ పాపి కనుక మారుమనసు పొందాడు అనుకో, ఆ పాపి మారుమనసు పొందితే దేవుడు ఏం చేశాడు? క్షమించేస్తుంటాడు. ఈ 2 భిన్న స్వభావాలేమో కాదు, ఈ 2 భిన్న ధృవాలేమో కాదు. దేవునికి ఉండే ఒక అద్భుతమైన క్వాలిటీస్ అనమాట. దేవునికి న్యాయం ఉంది, దేవునికి కనికరం ఉంది. అలాగే 6వది న్యాయవంతుడైన దేవుని శిక్షలో మినహాయింపు లేదు. న్యాయవంతుడైన దేవుని శిక్షలో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఎవరు తప్పు చేసినా సరే, ఎవరు పాపం చేసినా సరే, ఎవరు అవిధేయత చేసినా సరే దేవుడు న్యాయంగా శిక్ష విధించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. శిక్షలో ఎవరికి ఎలాంటి డిస్కౌంట్, మినహాయింపు అనేది ఉండదు. అంటే దేవుడు అన్యజనులను శిక్షిస్తుంటాడు. అదేవిధంగా ఒకవేళ దేవుని నిబంధన సంబంధులు అవిధేయులైతే అవిధేయులను కూడా పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే శిక్షించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అన్యజనునికి శిక్ష ఉంటుంది. అలాగే నిబంధన సంబంధులు అవిధేయులైతే అవిధేయులను కూడా దేవుడు శిక్షించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఒకసారి కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఒకసారి యెషయా గ్రంథం. దేవుని కత్తి, దేవుని ఖడ్గం అనేది ఒక్కొక్కసారి అన్యజనుల మీద పడుతుంటది. ఆ ఖడ్గము, ఆ కత్తి అనేది దేవుని పిల్లల మీద కూడా పడుతుంటది. దేవుడు దుర్నీతిని, పాపాన్ని సహించేవాడు కాదు. దుర్నీతిని, పాపాన్ని సహించేవాడు కాదు. కాబట్టి ఎక్కడ పాపం ఉంటే అక్కడ దేవుని యొక్క శిక్ష ఉంటుంది, ఎక్కడ దుర్నీతి ఉంటే అక్కడ దేవుని యొక్క శిక్ష ఉంటుంది. రెండోది,
తన నామానికి అవమానం వచ్చిందనుకో, తన నామానికి నిందొచ్చేసింది అనుకో, అప్పుడు కూడా పరమదేవుడు ఏం చేస్తాడంటే శిక్ష విధిస్తుంటాడు. కాబట్టి దేవుని ఖడ్గము, దేవుని కత్తి అనేది ఒక్కొక్కసారి అన్యజనుల మీద పడుతుంటది, ఒక్కొక్కసారి ఆ కత్తి దేవుని పిల్లల మీద కూడా పడుతుంటది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుష్యునిది కాని కత్తి పాలగుదురు, ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోవుదురు. అంటే దేవుని ఖడ్గము అశ్షూరు మీద పడబోతుంది. దేవుని ఖడ్గము అనేది అశ్షూరు మీద పడబోతుంది. అశ్షూరీయులు ఎవరు? గతంలో మనం నేర్చుకున్నాం అశ్షూరీయులు ఎవరు. నెంబర్ 2 34వ అధ్యాయము 6వ వచనం. 34వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును, గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును. దేవుని ఖడ్గం ఇప్పుడు ఎదోము దేశం మీద పడుతుంది. నెంబర్ 1 దేవుని ఖడ్గము అశ్షూరు మీద పడింది. నెంబర్ 2 దేవుని ఖడ్గము ఎదోము మీద పడింది. నెంబర్ 3 ఆ దేవుని కత్తి ఇప్పుడు అమ్మోను మీదకి వస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ పాయింట్ ని. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 28వ. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనము, అమ్మోనీలను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది, తళతళలాడుచు మెరుగు పట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. ఇప్పుడు దేవుని ఖడ్గము అమ్మోనుల మీదకి వచ్చింది. అశ్షూరులు ఎవరు? అన్యజనులు. ఎదోమీయులు ఎవరు? అన్యజనులు. అమ్మోనులు ఎవరు? అన్యజనులు. అంటే దేవుని యొక్క ఖడ్గం అనేది, దేవుని కత్తి అనేది అన్యజనుల మీదకి వెళ్ళింది. అలాగే దేవుని ఖడ్గం అనేది ఒక్కొక్కసారి నిబంధన సంబంధుల మీద కూడా వెళుతుంటది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సహోదరులారా, న్యాయవంతుడైన దేవుని శిక్షకు ఎలాంటి మినహాయింపు అనేది లేదు. మీకు తెలిసినట్లు సుమారు 6 నెలలు దేవుని కత్తి అనేది దావీదు ఇంట్లో ఆడింది. ఇంతకు ఎవరు దావీదు? ఎవరు దావీదు అంటే, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నా ఆలోచన నెరవేర్చే దావీదు. చిన్నవాడు కాదు ఆయన, మామూలు వ్యక్తి కాదు. నేను సౌలుకి నా కృప కొట్టేశాను, ఇదిగో నేను దావీదు మీద కృప చూపించబోతున్నాను, దావీదు కుటుంబం మీద నేను కృప చూపించబోతున్నాను. కాబట్టి సమూయేలు నువ్వు వెళ్ళేం చేస్తావంటే బెత్లెహేముకి వెళ్ళి దావీదును అభిషేకించు. ఎందుకు ఎవరు దావీదు? నా ఉద్దేశాలు నా ఆలోచనలు అన్నిటిని నెరవేర్చేవాడు. ఎవరా వ్యక్తి? నా హృదయానికి దగ్గరగా ఉంటాడు, నా ఇష్టాన్ని జరిగించేవాడు. అలాంటి వ్యక్తి మీదకి దేవుడు తన ఖడ్గాన్ని పంపించాడు. సుమారు 6 నెలలు కాలికి చెప్పులు లేకుండా అడవిలో పరుగులెత్తుకుంటూ తిరిగాడు. నాకు తెలిసి దావీదు కళ్ళెమట కన్నీళ్లు కాదు కానీ రక్తం వచ్చుంటది. అంటే దేవుని శిక్షలో మినహాయింపు ఏమైనా కనిపిస్తుందా? ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. అంటే ఒక అన్యజనుడు అవిధేయుడు అనుకో, దేవుడు శిక్షిస్తాడు. అదే విధంగా దేవుని పిల్లలు కనుక ఒకవేళ అవిధేయులనుకో, ఆ అవిధేయుల మీద కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? శిక్ష. ఎందుకంటే పరమ తండ్రి న్యాయవంతుడు, ఆయనకి ఎలాంటి పక్షపాతం లేనివాడు, ఆయన నీతి న్యాయాలను జరిగించేవాడు. కాబట్టి పక్షపాతం లేకుండా ఎవరు తప్పు చేసినా సరే, ఎవరు అవిధేయత చూపించినా సరే, దేవుడు న్యాయంగా శిక్షించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆయన న్యాయంగా శిక్షించుకుంటూ వెళ్ళిపోతాడు. హిత్తీయుడగు ఊరియా సంగతి ఎందుకు తప్ప, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మనం పోల్చుకుంటే దావీదు కంటే మనం బెస్ట్ గా జీవించుంటాం శైలేంద్ర గారు?
హిత్తీయుడగు ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ అతను యథార్థంగా బ్రతుకుతూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో ఏది వదిలిపెట్టకు నడుచుకున్నాడంట. ఆ ఒక్క విషయంలో అయినా సరే పరమదేవుడు ఏం చేశాడు దావీదుని? ఇప్పుడు ఒక కన్న కొడుకు కన్న కూతురిని పాడు చేయడం అనేది చిన్న విశ్వాస? ఆ బాధ మనకు తెలియదండి. ఇది బాధ కానీ సంతోషం కానీ అనుభవించే వ్యక్తికి తెలుసు తప్ప ఎదుటి వ్యక్తికి ఏమాత్రం కూడా జస్ట్ ఓర్పు గల మాటలు మనం చెప్పగలం అంతే. కాబట్టి సంతోషం అనేది వ్యక్తిగత అనుభవపూర్వకం, అది దుఃఖమైన బాధ అయినా సరే అది వ్యక్తిగత అనుభవపూర్వకం. అది ఎంత బాధపడ్డాడు దావీదు. దావీదు ఉపపత్రుని అంశాలను ఏం చేశాడు? చిన్న విషయం అది. ఎందుకు జరిగింది ఇలాగా దావీదు ఇంట్లో? దేవుని కత్తి, దేవునికి ఖడ్గం అనేది దావీదుకి ఇంట్లో ఎందుకు తిరిగింది? ఎందుకు తిరిగింది? కాబట్టి ఎందుకు వచ్చింది శిక్ష? ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది శ్రమ? ఈ 6 నెలలు కూడా కాలుకి చెప్పులు లేకుండా ఎందుకు నువ్వు అడుగులు బట్టి పారిపోయావు? కారణం ఏంటి? అతను చూపించిన అవిధేయత, అతను చూపించిన ఒక అతిక్రమాలు. మోషేను దేవుడు శిక్షించలేదా? ఏమండి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఇంతకీ మోషే దగ్గర ఏమైనా శిక్షకు మినహాయింపు పొందా తమ్ముడు? ఉందండి. ఆయన దగ్గర లాంటి పనికిరావు. ఎవరు తప్పు చేసినా సరే దేవుడు న్యాయంగా శిక్ష విధించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే నీతి న్యాయం కలిగిన వాడు ఆయన. ఒకవేళ నువ్వు మార్చుకున్నావా, నువ్వు మార్చుకుంటే కనికరం పొందుతావు, క్షమాపణ పొందుతావు. ఒకవేళ మార్చుకోకపోతే మాత్రము ఉగ్రతను భరించాలి. హృదయపూర్వకంగా ఏ మనిషికి కూడా దేవుడు విచారం కానీ, నొప్పి కానీ, బాధ కానీ కలగజేయడు. ఇందాక మనం చదివే వాక్యాల్లో ఒకవేళ ప్రకటించినా సరే, ఒకవేళ మార్చుకోలేదనుకో ఆయన ఉగ్రతను ప్రతి మనిషి చూడాల్సిందే సహోదరులారా. దేవుడు మనకు అర్థం కాలేదు దేవుడు అంటే. కాబట్టి ఇది చిన్న సమస్య. దేవుడు ఎందుకు ఇలా చేశారంట? అలా చేస్తే బాగుండేది కదా, ఇలా చేస్తే బాగుండేది కదా, అలా జరగకపోతే బాగుండు, ఇలా జరగకపోతే బాగుండు. ఎందుకు ఇలా చేశాడు ఆయన? నువ్వేమైనా దేవుని ఆలోచన సభలో చేరిన వాడువా? ఇప్పుడు ఈ ఖడ్గము ఎవరి మీదకి వస్తుందో తెలుసా? 21వ అధ్యాయము 3వ వచనం. 21వ అధ్యాయము 3వ వచనం. అక్కడ యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నేను అన్న దగ్గర ఎవరు? నేను అంటే ఎవరు అక్కడ? దేవుడు. నీకు అంటే బైబిల్ చదివేటప్పుడు ఏదో ఒక అధ్యాయం హడావుడిగా దబిడిదిబిడిగా చదువుకుని వెళ్ళిపోవటం కాదు. అసలు ఇంతకీ ఆ అధ్యాయాలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంతకీ ఆ సందేశం ఎవరికి? ఆ గ్రంథం చదివే విధానం కూడా మనకు తెలియాలి. ఏదో ఒక డ్యూటీ లెక్క సంతకం పెట్టాలి, వెళ్ళిపోవాలి డ్యూటీకి, హడావుడికి వెళ్ళిపోయి సంతకం పెట్టడం కాదు. ఆ రూపంలో బైబిల్ చదవటం కాదనమాట. అంటే మన గ్రంథాన్ని చదివేటప్పుడు ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి సందేశం అది? ఇంతకు నేనంటే ఎవరక్కడ? నేను అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అంటే సింగులర్ ఉపయోగించాడు. అయినా సరే అక్కడ ఎవరంటే ఇశ్రాయేల్ గురించి, ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు. అంటే దేవుడు ఇప్పుడు ఇశ్రాయేల్కి ఏమైపోయాడంట? విరోధం అయిపోయాడు. ఎందుకు? వాళ్ళు ఇశ్రాయేలు వాస్తవానికి దేవునికి ఎవరు? స్వజనము, దేవుని సొత్తైన ప్రజలు, యెహోవాకు బిడ్డలు. మనం ద్వితీయోపదేశకాండం చదివేటప్పుడు మీరు నాకు బిడ్డలు అంటాడు. అక్కడ గుర్తొస్తుందా? నా స్వకీయ జనం మీరు, నా సొత్తైన జనం మీరు. అంటే దేవుని సొత్తైన జనానికి ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు? విరోధం అయిపోయాడు. ఏం కారణం ఏంటి? ఇప్పుడు నేనేం చేయబోతున్నా మరి? ఆ నెక్స్ట్ మాట చదువు. 3వ వచనం. నీతి పరులనేమి, దుష్టులనేమి ఎవరు ఉండకుండా అందరిని నిర్మూలన చేయటకై నా కత్తి వస్తుంది. ఎవరి మీదకి కత్తి వస్తుంది? నిబంధన సంబంధుల మీదకి, దేవుని ప్రజల మీదకి, దేవుని సొత్తైన జనాంగం మీదకి కత్తి వస్తుంది. నేను బాప్తిసం పొంది నా పని అనుకుంటున్నావేమో నువ్వు. ఇక నేను చేయాల్సింది ఏం లేదు అనుకుంటున్నావేమో మనము. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయుని వారి గతి. నేను క్రీస్తు సంఘంలో ఉన్నా,
అది ఫస్ట్ స్టెప్, మంచిదే. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరి మీద ఖడ్గం వస్తుంది ఇప్పుడు? ఎలాంటి ప్రజల మీదకి? నా కుమారుని 10వ పేజీ ఇక్కడ 10వ వచనం కూడా చదువు. నా కుమారుని మీదకి దండం వస్తుంది అంటాడు. 21 అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తలతలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించినది అని చెప్పి 12వ వచనం 12 నరపుత్రుడా అంగలార్చుము, కేకలు వేయము, అది నా జనుల మీదకి ఇశ్రాయేలుల ప్రధానుల మీదకి వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది. కాబట్టి అషూరు మీదకి ఖడ్గం వచ్చింది, ఎదోమ మీదకి ఖడ్గం వచ్చింది, అమ్మోను మీదకి ఖడ్గం వచ్చింది. ఈ కత్తి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి మీదకి వస్తుంది తమ్ముడు? దేవుని ప్రజల మీదకి. ఎందుకు? శిక్షలో ఏమైనా డిస్కౌంట్ ఉందా? మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారా? మేము నిబంధన సంబంధం కాబట్టి దేవుడు మా పక్షాన ఉన్నాడు, యెహోవా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాడు వాళ్ళకి ప్రజలకు దేవుడు? ఏమన్నా కత్తి నూరుతున్నా నేను. ఎందుకంటే ఆయన నీతి న్యాయం కలిగిన వాడు సార్. న్యాయం తప్పేవాడు కదా ఆయన, న్యాయం తప్పడు ఆయన. నెంబర్ 2, దేవుని చర్యలన్నీ న్యాయములు. ద్వితీయోపదేశకాండం 32. కాబట్టి దేవుడు ఏం చేసినా సరే అది సరైనదే. దేవుడు ఏం చేసినా సరే అది కరెక్ట్. ఆయన తప్పు చేయడు, ఆయన పొరపాటు చేయడు. ఆయన ఏం జరిగించినా సరే, ఏం చేసినా సరే దేవుడు ఎల్లప్పుడూ కూడా సరైనదే చేస్తాడు తప్ప ఏ పొరపాటు, ఏ తప్పు దేవుడు. మనం చేస్తాం పొరపాట్లు, మనం చేస్తాం తప్పులు, కానీ దేవుడు మాత్రం అలా చేసేవాడు కాదు. దేవుడు అది చేశాడంటే ఆయన కరెక్టే, అది చేస్తే కరెక్ట్. ఆయన సరైనదే చేశాడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 3వ వచనమా చూడొకసారి. 4వ వచనం, 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతి పరుడు, యథార్థవంతుడు. 2 లైన్లు ఏమన్నాడు సహోదరులు? 4వ వచనంలో ఆయన చర్యలన్నీ ఏంటంటాక ఏంటంటే దేవుని చర్యలన్నీ కూడా న్యాయములు. అంటే దేవుడు ఏం చేసినా సరే న్యాయం. ఒకసారి కొన్ని ప్రమాదాల్లో చిన్నపిల్లలు చనిపోతారు. చిన్నపిల్లలు చనిపోయినప్పుడు సహజంగా ఏమంటారంటే, ఏమొచ్చింది దేవుడికి పిల్లలు చేసిపోయాడు, ముక్కు పచ్చలారిని పసిగుడ్డును తీసిపోయాడు దేవుడు, ఏమొచ్చింది దేవుడికి అంటారా? ఒకవేళ మంచులు చచ్చిపోయారు అనుకో, దుష్టులు బతుకున్నారు అనుకో, మంచి వాళ్ళు చేసిపోతుంది దేవుడు, ఏమొచ్చింది ఇలాంటి వాళ్ళని చేసిపోయి దేవుడు. మంచి వాళ్ళకి సాగు వస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళకి సాగు రావట్లేదు. దేవుడు ఇలాంటి వాళ్ళని చేసుకోవచ్చుగా. అంటే దేవునికి మనం ఆలోచన చెప్పాలా? ఆయన ఏం చేయాలో, ఆయన ఎవరిని తీసుకుపోవాలో, ఎవరిని ఉంచాలో ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఆయన చర్యలన్నీ, ఆయన ఏం చేసినా సరే అది న్యాయం. దేవుని సార్వభౌమాధికారాన్ని మనం ఏం చేయాలంటే, నీ చిత్తం తండ్రి అని శిరస వహించాలి తప్ప ఆయన ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు? అప్పుడు రోమపత్రిలో కుమ్మరితో పోల్చాడు, గుర్తొస్తుందా? ఇప్పుడు కుమ్మరికి అధికారం ఉంది, మట్టితోటి పాత్రని ఎలాగైనా చేయగల అధికారం ఇప్పుడు ఎవరిలో ఉంది? కుమ్మరికి ఉంది. నన్ను ఎందుకు ఇలా చేసేవారు? ఆ పాత్ర కుమ్మరిని అడిగే హక్కు ఉందా? హక్కు లేదు. ముందు అడిగే హక్కు లేదు. ముందు
నన్ను ఎందుకు ఇలా తయారు చేసేవారు అడిగే హక్కు ఆ పాత్రకి ఎలాగైతే లేదో ఈ రోజు మనం కూడా ప్రశ్నించే హక్కు మనకి లేదు. అంతా ఆయన చిత్తం, ఆయన ఏలుబడి, ఆయన సార్వభౌమాధికారం. మనం చదివిన లేఖన భాగంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. దేవుని క్రియలు ఎలాంటివంట? ఒకటి ఘనమైనవి, 2 ఆశ్చర్యకరమైనవి. అంటే అలా సపాయింట్ రాస్తే మీకు అర్థం అవుతుంది. నాకు అలవాటు రాయటం, అది మీకు నోట్స్ నీట్గా ఉంటుంది, సంగతులు ఈజీగా అర్థం అవుతుంది. దేవుని క్రియలు ఎలాంటివి అంటే ఇవి ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి అంటాడు. నెక్స్ట్ ఇంకొక మాట కూడా చెప్పు. యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను. దేవుని మార్గాలు ఎలాంటివంట? న్యాయములు, 2వది సత్యము. దేవుని క్రియలు, ఆయన చేసే కార్యాలు గొప్ప గొప్పవి, అవి ఎంతో ఘనమైనవి. 2వది అవి ఆశ్చర్యకరమైనవి. ఆశ్చర్యకరమైన క్రియలు ఏమున్నాయి? ఆశ్చర్యకరమైన క్రియలు మీకు గుర్తొస్తుందా? తల్లి ఒడిలో నుంచి నైలు నదిలో పడిపోయాడు. తిరిగి పరమదేవుడు నైలు నదిలో నుంచి మరలా దేవుడు తల్లి ఒడిలోకి. అసలుకి ఆశ్చర్యం వేస్తుంది. గొప్ప క్రియ అది. ఎంత వయసు ఆ బాలుడికి? 3 నెలలు, కేవలం 3 నెలలు. మోషకి 3 నెలలు. అంటే ఫరో 2 ప్లాన్లు వేస్తాడు నిర్మూలన చేయాలని. మంత్రస్నానం చెప్తాడు. కాన్పేటల దగ్గర అమ్మాయి అయితే చంపేయంటే, అబ్బాయి అయితే బ్రతికించాడు. కానీ ఇప్పుడు ఇంతకీ మంత్రస్నానులు రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? అక్కడ వాళ్ళు దేవునికి భయపడ్డారు, వాళ్ళు రాజుకు భయపడ్డా. ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. 2వ ప్లాన్ ఏంటనమాట? ఇశ్రాయేల్లో మగ పిల్లలందరం తీసుకుని నైలు నదిలో పడేసి 3 నెలలు దాచిపెట్టేసింది. తల్లి ఒడిలో నుంచి ఆ బిడ్డ ఇప్పుడు జమ్మపేటలో నుంచి నదిలోకి వెళ్ళిపోయాడు. ఫరో కుమార్తె తీసుకుంది, మిరియాము దగ్గరికి వెళ్ళింది. ఈ బిడ్డను పెంచడానికి దాదిని తీసుకొస్తానంది. ఎవరిని తీసుకొచ్చింది? ఎంత ఆశ్చర్యం సహోదరులారా! ఆశ్చర్యక్రియ అంటే ఇక్కడ ఏమంటే నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి. ఊహకందం ఆయన చేసే పనులు. ఇశ్రాయేలు గురించి కూడా మాట్లాడుతూ, మీ అరణ్య ప్రయాణ కాలంలో ఒకటి మీ బట్ట పాతగిలలేదు, మీ చెప్పులు తెగిపోలేదు, మీ కాళ్ళు వాపు రాలేదు. చెప్పులు కూడా పాతగిలేదా? ఎన్ని సంవత్సరాలు? మన ఎన్ని సంవత్సరాలు ఆడతారు చెప్పులు? 1 సంవత్సరం. నాకు తెలిసి 1 సంవత్సరం. అంటే మీరు పని చేసే వాళ్ళకైతే 5-6 నెలలే. సరే, ఆశ్చర్యం అది. మీ బట్ట పాతగిలేదు. ఇప్పుడు ఒక 2 నెలలకే బట్ట ఉతికిన తర్వాత ఆరేసేసామనుకో, అది ఏమైపోద్ది? తెలిసిపోద్ది కదా, రంగు తెలిసిపోద్ది. కానీ దేవుడు ఏమంటే మీ బట్ట పాతగిలేదు, మీ చెప్పులు పాతగిలేదు, మీ కాలు వాయలేదు. వాళ్ళు ఏమైనా విత్తనం వేశారు తమ్ముడు? పంట కోసారా? ఎక్కడదా మరి? అంటే దేవుని క్రియలు అక్కడ. ఇంటికి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? మాట్లాడేవాళ్ళు ఎవరు? ప్రకటన గ్రంథంలో మాట్లాడేవాళ్ళు ఎవరు? 15:3 సార్. వారు ఉండదు కదా అక్కడ. అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? చెప్పాలి. నారాయణ గారు మీరు చెప్పండి, మీరు జ్ఞానవంతులుగా. మాట్లాడేది ఎవరు అక్కడ? వారు అన్నది. ఎవరు వాళ్ళు? పైన 2 వచ్చి అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వాళ్ళు ఎవరు తెలుసా?
రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి తలకాయలో తెంచి వేయబడ్డ క్రైస్తవులు మాట్లాడుతున్నారు, శిరచ్ఛేదనం చేయబడ్డ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి అన్యాయం జరగలేదా? లక్ష్మి గారు, తలలో తెగిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అక్కడ తలలో తెగిపోయిన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, నీ మార్గాలు న్యాయములు, సత్యములు. మీ జీవితంలో మీకు అన్యాయం జరగలేదా? తలలో తెగిపోయింది కదా. అంటే తలలో తెగిపోయినా సరే మాకు అన్యాయం జరిగింది అంటున్నారు వాళ్ళు. ఏ చిన్న శిక్ష వచ్చినా సరే వెంటనే మనం ఏమంటాం అనమాట, ఏంది దేవుడు ఇలా చేస్తున్నాడు. ఆయన చర్యలన్నీ, ఆయన ఏం చేసినా సరే న్యాయమే. కింద 7వ వచనం చదువు, 16:7 తీర్పులు అంటాడు. తీర్పులు ఎలాంటివి అంటే వల్ల 16:7 అక్కడనే. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములు. అంటే దేవుడు తీర్పు తీర్చినా సరే అది ఎలాంటి రాజు? తీర్పు తీర్చినప్పుడు దేవుడు మనకు కఠినంగా కనబడకూడదు తమ్ముడు. దేవుడు ఒకవేళ తీర్పు తీర్చి శిక్ష విధించాడు అనుకో, దేవుడు మనకి కఠినంగా కనపడకూడదు. అక్కడ ఏమంటారంటే వాళ్ళు, నీ తీర్పులు సత్యములు, అవి న్యాయములు. నువ్వు న్యాయంగా తీర్పు తీరుస్తావు, నువ్వు సత్యంగా తీర్పు తీరుస్తావు. ఈ మాట పరలోకం కూడా మాట్లాడద్దు. 19:2 చదువు సార్. అక్కడనే 19:2 పరలోకం కూడా మాట్లాడద్దు. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి. ఈరోజు మనకి అలాంటి భావన ఉండాలి సహోదరులారా. కాబట్టి దేవుడు తీర్పు తీర్చి శిక్ష విధించారంటే అది మనకు న్యాయంగా కనపడాలి మన కంటికి. దేవుడు అన్యాయం చేశాడు, అలా చేయకపోతే బాగుండు, అలా ఆలోచన మనలో రాకూడదు. ఏడు సంవత్సరాలు పశువులాగా గడ్డి మేసి తిరిగి మరలా పూర్వం వైపు వచ్చిన రాజు ఏమంటాడంటే, నా జీవితంలో దేవుడు న్యాయం చేశాడు. ఎవరా మనిషి? నెబుకద్నెజర్. అతడు గర్వించినందుకు 7 సంవత్సరాలు అడవులకు పంపించి పశువులాగా గడ్డి మేసి తిరిగి మరలా అతను తన రాజ్యానికి వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు నా విషయంలో న్యాయంగా తీర్పు తీర్చాడు, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. మరి 7 సంవత్సరాలు నిన్ను అడుగు పంపించాడు కదా దేవుడు. మరి 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేపించాడు కదా దేవుడు. అంటే దేవుడు నెబుకద్నెజరు చేత గడ్డి మేపించాడు, దేవుడు నెబుకద్నెజరు అడవులకు పంపించాడు. తర్వాత నెబుకద్నెజరు ఏమంటే, దేవుడు నా విషయంలో న్యాయంగా తీర్పు తీర్చాడు. దేవుడు నీకు అన్యాయం చేయలేదా? ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అద్భుతంగా ఉంటుంది సార్. చదువు అన్నమాట. దానిలో గ్రంథం 4వ అధ్యాయం. దానిలో గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు ఆయన చేసిన క్రియలన్నీయు, ఆయన ఏం చేసినా సరే అవి సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఆయన కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గాలన్నీ కూడా న్యాయం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? శిక్ష అనుభవించిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నా విషయంలో న్యాయంగా ప్రవర్తించేశాడు, దేవుడు నాకు అన్యాయంగా ప్రవర్తించలేదు. నిజంగా యథార్థంగా మనం కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వగలమా సహోదరులారా? ఒకవేళ మన మీదకి శిక్ష వచ్చేసింది అనుకో, మన మీదకి శిక్ష వచ్చేస్తే నిజంగా యథార్థంగా మనం కూడా ఒప్పుకోగలమా? ఇంతకు ఆ శిక్ష అవిధేయతను బట్టి వచ్చిందా లేకుంటే విధేయతను బట్టి వచ్చిన సంగతి మనకి ఏమైనా అర్థమైందా? ఈ శిక్ష అవిధేయత వలన వచ్చిందా లేకుంటే నా విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిందా అనే సంగతి మనకి ఏమైనా అర్థమైందా? ఇప్పుడు మనము విధేయులమా అవిధేయులమా అనేది 100%
పక్క వాళ్ళకి తెలియకపోయినా సరే మనకు తెలుసా? వ్యక్తిగతంగా మనకు తెలుసు కదా మనం ఎలాంటి వాళ్ళమా. ఇప్పుడు మన నీతిమంతులమా, యథార్థవంతులమా, అవిధేయులమా అనేది పక్క మనిషికి తెలియకపోవచ్చు. 100% మనం అంటే మనకి ఇప్పుడు వచ్చిన శిక్ష నా అవిధేయతను బట్టి వచ్చిందా, లేకుంటే నా విశ్వాసానికి పరీక్షగా వచ్చిందా అనే సంగతి మనకు అర్థమైతే? నాకు తెలిసి ఖచ్చితంగా అర్థమైంది. మన పొరపాట్లు మనకు తెలియవా? మన తప్పులు మనకు తెలియవా? మన అవిధేయత మనకు తెలియదా? అంటే ఈ శిక్ష ఎందుకు వచ్చింది? ఇదిగో నేను ఒకరోజు పొరపాటు చేశాను, ఇదిగో నా అవిధేయత చూపించాను, అతిక్రమం జరిగించాను, అందుకే ఈ శిక్ష వచ్చేసింది. దేవుడు నా విషయంలో న్యాయంగా ప్రవర్తించాడని నెబుకద్నెజరులాగా స్టేట్మెంట్ ఇవ్వగలమా? బ్రతికేదేమో కొద్దిగా మనము. ఒకవేళ శిక్ష వచ్చేసింది అనుకో, ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకునే ఒక విచక్షణ జ్ఞానం మనకుంది. ఎందుకు వచ్చింది ఖడ్గం ఇశ్రాయేలు ప్రజల మీదకి? ఎందుకు వచ్చింది ఖడ్గము దావీదు మీదకి? ఎందుకు వచ్చింది శిక్ష మోషే మీదకి? ఒక యూనివర్సల్ మనిషి మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో ఒక యూనివర్సల్. మరొక యూనివర్సల్ మనిషి ఉన్నాడు యోబు. అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. అతని మీదకి శిక్ష వచ్చింది. ఎందుకు వచ్చింది మనకు తెలుసు ఆ విషయం. ఎందుకు వచ్చిందో? తప్పు చేసినందుక. కాబట్టి ఎవరి జీవితం అయినా సరే దేవుడు ఏం చేసినా సరే అది ఎల్లప్పుడూ సరైనది దేవుడు చేస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు సహోదరులారా. కాబట్టి దేవుని తీర్పులు కూడా ఎలాంటివి? ఒకసారి 51వ కీర్తనలో కూడా ఒకసారి దావీదు మంచి మాట మాట్లాడుతుంటాడు. ఆయన పొరపాటు చేసి రాసిన తర్వాతనే కదా కీర్తన రాశాడు. ఆయన నాతను వచ్చి హెచ్చరించిన తర్వాత 51వ కీర్తన 3-4 వచనాలు చదువు ఒకసారి. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అది అసలు విషయం, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అది. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు అంటే తీర్పు తీర్చి శిక్ష విధించడానికో దేవుడు ఎలా కనపడతాడు? అక్కడే నిర్మలుడుగా, కఠినుడుగా కనపడకూడదు. ఎందుకు ఇలాంటి తీర్పు తెచ్చాడు దేవుడు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు దేవుడు? తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు. ఆయనలో ఎలాంటి లోపం, ఎలాంటి దోషం, ఎలాంటి పొరపాటు ఆయనలో లేదు. ఒకవేళ తీర్పు తీర్చిననుకో తమ్ముడు రాజు, ఆయన న్యాయంగానే తీర్పు తీర్చాడు తమ్ముడు. ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, ఎవరికి అన్యాయం చేయడం. మిమ్మల్ని విసిగించను. చివరిగా మరొక పాయింట్ చెప్పి నేను మొదలు చేస్తాను. చిన్న పాయింటే, దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు. ఒకటి ఏశావు యాకోబు జీవితంలో, రెండు యోసేపు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. 3 యోబు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. 4 మనకు మేలు కలుగుటకే సమస్తం జరుగుతాయి. ఏశావు యాకోబు గురించి ఒక స్టేట్మెంట్ ఉంది. నేను యాకోబును ప్రేమించితిని, ఏశావు అంటే ఏశావుకి దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు ఏశావు జీవితంలో దేవుడు అన్యాయం చేశాడా? ఏశావు పట్ల దేవుడు న్యాయంగా ప్రవర్తించాడా? నేను యాకోబును ప్రేమించాను, నేను ఏశావును ద్వేషించాను. ఆయనకు పక్షపాతం ఉందా? ఆయనలో పక్షపాతం ఉందా? పక్షపాతి కాడు ఆయన. చదువు ఆ మాటలు, రోమపత్రిక 9వ అధ్యాయం.
రోమపత్రిక 9వ అధ్యాయం 10 నుంచి. రోమపత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన. రెబెకా ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. ఇది దేవుని భవిష్యవాణి, భవిష్య జ్ఞానం. అది ఇంకా గర్భంలో నుంచి వాళ్ళిద్దరు బయటికి రాల. వాళ్ళిద్దరు గర్భంలో నుంచి బయటికి రాకముందే వాళ్ళ భవిష్యత్తు దేవుడు మాట్లాడాడు. నెక్స్ట్, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఏమందము? అన్యాయం కలదా? అసలుకి దేవుడు ఏశావు జీవితంలో అన్యాయం చేయలా. దేవుడు ఏశావు పట్ల యాకోబు పట్ల న్యాయంగానే ప్రవర్తించాడు తప్ప అన్యాయంగా. దేవుడు ఏశావుకు సరైనదే చేశాడు, యాకోబు కూడా దేవుడు సరైనదే చేశాడు. ఒకవేళ రెబెకా కనుక అక్కడ కనుక చర్య చేసుకోకపోతే యాకోబుకు అన్యాయం జరిగేది అక్కడ వాస్తవానికి. అంతేనా? యాకోబుకు అన్యాయం జరిగేది వాస్తవానికి. ఎందుకంటే ప్రమాణపూర్వకంగా ఇప్పుడు చేసేది ఎవరు? యాకోబు. ఏశావు ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మ ఏశావు గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో. దేవుని యందు అన్యాయం కలదా? అట్లని రాదు. ఆయనలో పక్షపాతం లేదు, ఎలాంటి దుర్బుద్ధి ఆయనలో లేదు. ఏశావుకి న్యాయం చేశాడు, యాకోబుకు న్యాయం చేశాడు. ఇప్పుడు యోసేపు జీవితంలో కూడా ఎన్నో ఉపద్రవాలు జరిగిన సహోదరులారా, అది మీకు తెలిసిన సమాచారమే. ఎందుకు దేవుడు ఏమన్నా యోసేపుకు అన్యాయం చేశాడమ్మా? యోసేపుకు అన్యాయం చేశాడా? ఇప్పుడు యోసేపును ఐగుప్తుకు పంపించింది అన్నలంటావా దేవుడు అంటారా? నువ్వు చెప్పు. అన్నలు పంపించారా దేవుడు పంపించారా? అన్నలు కాదు. ఎవరు పంపించింది? దేవుడు పంపించింది. వారికంటే ఆయన ఒకరిని ముందుగా పంపినాడు. కీర్తన గ్రంథాలు వారికంటే అంటే ఇశ్రాయేలు కంటే దేవుడు ఒకరిని ముందుగా పంపాను. అంటే దేవుడు చేసిన కార్యం అది. ఎందుకు? ఎవరు మేలు కోరి? ఇశ్రాయేలు యొక్క కుటుంబం యొక్క మేలు కోరి దేవుడు చేసిన కార్యము. అసలు దేవుడు యోసేపు జీవితంలో ఏమాత్రం అన్యాయమో చేయలేదు. మరి ఎన్నో ఉపద్రవాలు వచ్చినవి కదా, ఎన్నో నిందలు వచ్చినవి కదా, ఎన్నో బాధలు వచ్చినాయి కదా. ఇవన్నీ న్యాయమే. బాధ అయినా, కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, నిందలైనా దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు తప్ప అన్యాయం చేయడు. మీకు తెలిసినట్లు యోబు కూడా ఫస్ట్ లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈ విషయం ముందు నోటి మాటతో యోబు పాపం చేయలేదు. దేవుడు అన్యాయం చేసిననే చెప్పాల. దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు యోబు. కానీ ఫ్రెండ్స్ మాట విని, స్నేహితుల యొక్క మాట విని అతను భ్రమలోకి వెళ్ళిపోయి ఆ మనిషి బెండైపోయాడు. బెండైపోయి దేవుని మీద అపరాధం మోపడం ప్రారంభించేశాడు యోబు. ఒకసారి మీరు క్షుణ్ణంగా యోబు గ్రంథం అంతా చదవండి. ప్రారంభంలో స్నేహితులు రాకముందు యోబు ఎలాగున్నాడు, స్నేహితులు వచ్చిన తర్వాత యోబు ఎలా బెండైపోయి ఎలా మాట్లాడాడో మీకు ఒకసారి క్షుణ్ణంగా గ్రంథం చదవండి. దేవుని మీద నేరారోపణ చేశాడు ఆ మనిషి. దేవుని మీద నింద వేశాడు, అపరాధం వేశాడు. దేన్ని బట్టి? తనకున్న శిక్షలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి. ఒక మాట చదువుదాం, ఒక రెండు మాటలు లేకుంటే. యోబు గ్రంథం చూడు, దేవుడు మాట్లాడుతున్నా. నా మీద నువ్వు అపరాధం మోపుతావా యోబు అంటాడు అక్కడ 40వ అధ్యాయం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం చూడు ఒకసారి. అప్పుడు సుడిగాలిలో నుండి యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొను, ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై. అంటే ఇప్పుడు ఇంతకీ యోబు ఎవరి మీద అపరాధం మోపుతున్నాడు? ఎందుకు ఇలా జరిగింది? నేనేమన్నా పాపం చేశానా?
దేవుడు నా పాపాలు వెదుగుతున్నాడు, నా పిల్లల పాపాలు వెదుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు పరలోకంలో సాతానికి దేవునికి ఏం జరిగిందో యోబుకి కింద తెలుసా? డిస్కషన్ తెలుసా? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో, అపవాదికి దేవునికి మధ్య ఏం జరిగిందో యోబుకు తెలియదు. ఏమీ తెలియకుండా యోబు నోటికి వచ్చేట్టు మాట్లాడాడురా. అప్పుడు తర్వాత తను తప్పు తెలుసుకొని 42వ అధ్యాయము 1-3 వచ్చినారు. అప్పుడు యోబు ప్రత్యుత్తరం ఇచ్చాను, చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితేనే. వివేచన కోల్పోయా తండ్రి యెహోవా, నాయనా నేను వివేచన కోల్పోయాను. వివేచన కోల్పోవడం మాత్రమే కాకుండా నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడా. కాబట్టి సహోదరులారా, కాబట్టి దేవుడు ఏం జరిగిస్తున్నాడో దాన్ని బట్టి మనం సనక్కూడదు, దేవుణ్ణి విమర్శించకూడదు, దేవుని మీద మనం నిందేయకూడదు, ఆయన మీద మన అపరాధాలు మోపకూడదు, అసలు ఆయన్ని ప్రశ్నించకూడదు. నువ్వు ఎందుకు ఇలా చేశావని దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా ప్రశ్నించకూడదు. కాబట్టి ఒక యేషావు కానీ, ఒక యాకోబు కానీ, ఒక యోసేపు కానీ, ఒక యోబు కానీ ఈరోజు మన జీవితంలో కూడా దేనికోసం జరుగుతుంది? కీడు కోసం, మేలు కోసమా? నిద్రలు లేపడిన వచనం చెబుతారు కదా. మరి అంత కంఠస్థ వాక్యం ఉన్నప్పుడు ఏమైనా జరిగినప్పుడు మనం ఎలా ఉండాలప్పుడు? మరి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నాం. సమస్తం, సమస్తం అంటే ఎన్ని వస్తాయి సార్? అంటే ఏం జరిగిన దేనికోసం? మేలు. ఏదో ఉంది, ఏదో ఉంది. ఒకవేళ ఇంకెక్కువగా భక్తి కలిగి బ్రతకడానికేమో, ఒకవేళ కొంచెం ఎడమైపోయామో తిరిగి తన దగ్గరికి రావడానికేమో. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి 2, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వాళ్ళకి. ఎందుకు ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమేనా? 2, దేవుని చేత పిలువబడ్డ వాళ్ళమేనా? కాబట్టి ఏం జరిగినా సరే దేనికోసం జరుగుతుంది? అప్పుడు ఏం చేయాలి? దేవుని సార్వభౌమాధికారాన్ని శిరసావహించి, అది మేలైన, కీడైన, నష్టమైన, లాభమైన, అది శ్రమ అయినా ఏదైనా సరే తమ్ముడు నీ చిత్తం నాయన. విమర్శించటం, దేవుని మీద లేనిపోయిన మాటలు మాట్లాడటం, ఆయన ప్రశ్నించడానికి మనం ఎవరు అండి? అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుడు నీవేవాడవే? నీవేమన్నా దేవుని ఆలోచన సభలో చేరినవాడు అని డైబుల్ గ్రంథంలో ఒక మాట. దేవునికి ఆలోచన చెప్పగలవా? ఇలా చేయొచ్చుగా నువ్వు? దేవుడు చేసింది ఏది వంకర పెట్టకూడదు, చేస్తుంది విషయంలో కూడా ఏది వంకర పెట్టకూడదు. మనం ప్రశ్నించకూడదు, సనక్కూడదు, విమర్శించకూడదు, నిందించకూడదు, అపరాధం మోపకూడదు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడా, లేకుంటే ఏమైనా పొరపాటు చేస్తాడు అప్పుడప్పుడు? ఆయన ఏం చేసినా సరే కరెక్టేనా? ఆయన ఏం చేసినా సరే కరెక్ట్, ఆయన ఏం చేసినా సరే రైటే, ఆయన ఏం చేసినా సరే అది సరైనదే. ఇక వంక పెట్టడానికి ఛాన్స్ లేదు, ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. నేను ముందుకు చేస్తానమ్మా సార్ బోర్డు చెప్పినట్టున్నారా? దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు. ఇందుకు దేవుడు ఎలాంటి వాడు అంట? న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన న్యాయాన్ని ఇష్టపడుతుంటాడు, భూమి మీద నీతి న్యాయాన్ని జరిగిస్తుంటాడు. లోకంలో న్యాయం దొరకపోవచ్చాం, కానీ ఎవరి దగ్గర మనకు న్యాయం దొరుకుద్ది? దేవుని దగ్గర మనకు న్యాయం దొరుకుద్ది. ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయాన్ని ఇష్టపడుతుంటాడు. భక్తులు విడిచిపెడతాడంట ఆయన. ఆయన తన భక్తులని విడబడు, ఎన్నటెన్నటికి వారు కాపాడబడుదురు. ఒక మాట కూడా 68వ కీర్తనలో కూడా ఇందాక గుర్తు చేశానా? మరణము తప్పించుట ప్రభువుని యెహోవా వశము. వశం ఆయన స్వాధీనంలో ఉందంటాడు. తన భక్తులను ఆయన ఏం చేస్తుంటాడు? కాపాడుతూ ఉంటాడు. పక్షపాతం ఉందా ఆయనకి? సామాజిక స్థితిని బట్టి, శరీర ఛాయని బట్టి ఏమైనా పక్షపాతం ఉందా? మనకుంటుంది ఆ బుద్ధి, దేవునికి ఉండదు అది. న్యాయంతో పాటు కనికరం కూడా ఉందా? న్యాయంగా శిక్ష విధిస్తుంటాడు,
అలాగే ఒకవేళ తిరిగేవనుకో దేవుని వైపు ఏం చేస్తాడు ఆయన? అన్ని కప్పెడతాడు. ఎన్ని చేసినా వాటన్నిటిని కప్పెడతాడు ఆయన, క్షమించేస్తాడు. న్యాయవంతుడు దేవుని శిక్షకి ఏమన్నా మినహాయింపు ఉందా? ఒకవేళ దేవుని పిల్లల పాపం చేస్తే డిస్కౌంట్ ఉంది ఆయన దగ్గర ఏమన్నా? లక్ష్మణ్ గారు, దేవుని పిల్లలం కాబట్టి మనం ఏదైనా చేసి చెల్లుద్దా? కుదరదు. ఖడ్గం అన్ని జనుల మీదకి వెళ్ళింది. ఆ ఖడ్గం ఎవరి మీదకి వచ్చింది? మరలా ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఇశ్రాయేలు ఎవరు? చిన్న జనం కదా వాళ్ళు. నిర్గమాకాండ, ద్వితీయోపదేశకాండ చదివితే మనకు అర్థమైంది వాళ్ళ గురించి దేవుడు ఎంత గొప్పగా చెబుతాడు. దావీదు ఏమన్నా చిన్న వ్యక్తి? ఎందుకు వచ్చింది ఆయన మీద ఖడ్గం? కత్తి ఎందుకు వచ్చింది ఆయన మీదకి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమని చేయగలవా? ఈ రోజుల్లో కూడా అధికారులు ఉన్నారు. అధికారులు ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుందా? తర్వాత తాడదేట్లా? నువ్వు ఎంపీ కుమారుడు కావచ్చు, ఎమ్మెల్యే కుమారుడు కావచ్చు, నువ్వు ఇప్పుడు చెల్లుబాటు, నువ్వు ఏమైనా ఎర్రగావనుకో తర్వాత ఏముంటది? కాబట్టి మనం క్రీస్తు ఉన్నాం కాబట్టి, మేము బాప్తిసం పొందాం కాబట్టి, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేయొచ్చులే, తప్పులు చేయొచ్చులే. శిక్ష విధించే దగ్గర దేవునికి ఎలాంటి మినహాయింపులు, డిస్కౌంట్లు ఏముండవు ఆయన దగ్గర. ఎందుకంటే న్యాయవంతుడు కాబట్టి న్యాయంగా శిక్ష విధించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎవరు తప్పు చేసినా సరే శిక్షించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దేవుని చర్యలని ఎలాంటివి అంటామో? న్యాయములు. ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఆయన మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి. తీర్పులు కూడా ఎలాంటివంట? సత్యమైనవి, న్యాయమైనవి. దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు. ఏశావుకి దేవుడు అన్యాయం చేయలే. ఆ మనిషి భ్రష్టుడైపోయి దూరం అయిపోయాడు అంతే తప్ప దేవుడు ఏశావుకి అన్యాయం చేయలే. యోసేపుకి అన్యాయం చేశాడా? లేదు. ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఆయనకి ఒక ప్లాన్ ఉంది దేవుని ఇశ్రాయేలు పట్ల. అది నెరవేర్చడానికి దేవుడు యోసేపును వాడుకున్నాడు. తర్వాత కష్టపడ్డా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఏం చేశాడు? యోసేపుని మామూలుగా హెచ్చించాడా? యోబు జీవితంలో దేవుడు అన్యాయం చేశాడా? అది ఎరగక ఫ్రెండ్స్ యొక్క మాటలు విని యోబు ఏం చేశాడు? దేవుని మీద అపరాధం అవ్వడం ప్రారంభించేశాడు. శిక్షలు గొప్పవే, శ్రమలు పెద్దవే కావచ్చు, కష్టాలు పెద్దవే కావచ్చు. అలాగని శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మనం ఎవరు నిందించకూడదు? ఆయన నిందించకూడదు. మనం ఆయన స్థానంగా దేవుడు మనకు అర్థం కావాలి సహోదరులారా. ఈరోజు మన జీవితంలో కూడా దేనికోసం జరుగుతున్నాయి అమ్మ సమస్తం కూడా మన మేలు కూడా. అలాగా అన్నిటినీ శిరసావహించి దేవుని యొక్క అధికారానికి లోబడి, ఆయన సార్వభౌమాధికారం కింద ఆయన చిత్తానికి లోబడి బ్రతకాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.